హాయ్ అండి, వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు. ఇవాల్టి మన రెసిపీ లడ్డూలు. పిల్లల్లో తెలివితేటలు పెరిగి మెదడు చురుగ్గా పనిచేయడానికి, బలంగా ఆరోగ్యంగా ఉండటానికి ఒక హెల్దీ లడ్డూనైతే నేను మీకు చేసి చూపిస్తానండి. చాలా సింపుల్ రెసిపీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇక స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదండి, ఇలాంటి లడ్డు రోజుకు ఒకటి పెడితే చాలండి. పిల్లలు చాలా చురుగ్గా ఉంటారు. పిల్లలే కాదండి, పెద్దవాళ్ళైనా కూడా రోజుకు ఒక లడ్డు తింటే చాలండి, చాలా హెల్తీగా ఉండొచ్చు. ఇది ఎవరైనా కూడా హ్యాపీగా తినొచ్చండి. ఇందులో మనము బెల్లం, షుగరు ఇలాంటివి ఏమీ వాడకుండా చక్కగా తయారు చేసాము. డ్రై ఫ్రూట్ లడ్డూల కన్నా కూడా చాలా బెస్ట్ రెసిపీ, మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. ఇక్కడ లడ్డూని మీకు తుంపి కూడా చూపిస్తాను, చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చినాయో. చూడండి, ఈ లడ్డూలు మీకు ఒక 3 వీక్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా నేను చూపిస్తున్న ఈ పద్ధతిలో ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ ఇవ్వండి. ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ లడ్డూల కోసం అయితే ఇక్కడ నేను చూడండి, ఒక చిన్న కప్పుతోటి 1 కప్పు పెసలు తీసుకున్నాను. మనకి పొట్టుతో ఉన్న పెసలు అయితే మంచిదండి. మీ దగ్గర ఇవి అందుబాటులో లేకపోతే నార్మల్గా పెసరపప్పు ఉంటాయి కదా, వాటినైనా వేసుకోవచ్చు. ఇలా 1 కప్పు వరకు పెసలు వేసానండి. వీటిని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి. ఇవి నిదానంగానే వేగాలండి, అప్పుడే మీకు లడ్డు టేస్ట్ అనేది బాగుంటుంది. గింజ చక్కగా లోపల వరకు కూడా బాగా ఫ్రై అయ్యే విధంగా చూసుకోండి. చూడండి, ఇక్కడ మనకి కలర్ చేంజ్ అయినాయి కదా, కొంచెం కలర్ మారినాయి కదండి, ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న ఈ పెసలని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. ఈ విధంగా ప్లేట్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ అదే ప్యాన్లోకి 1/2 కప్పు వరకు అయితే ఇలాగా పల్లీలు వేసుకోండి. మీకు కావాలి అంటే ఈక్వల్ రేషియోని తీసుకోవచ్చు. నేనైతే 1/2 కప్పు తీసుకుంటున్నాను. ఇలాగా ఈ 1/2 కప్పు పల్లీలను కూడా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2-3 నిమిషాలు బాగా వేయించుకోండి. ఒక 2-3 నిమిషాలు బాగా వేగిన తర్వాత అయితే ఇప్పుడు ఇందులోకి ఈ విధంగా 1/2 కప్పు వరకు అయితే నేను జీడిపప్పు అలాగే బాదం పప్పు 2 కలిపి 1/2 కప్పు వేసుకుంటున్నానండి. మీకు ఈ జీడిపప్పు బాదం పప్పు అవైలబుల్గా లేవు అనుకోండి, కంప్లీట్గా పల్లీలైనా వేసుకోవచ్చు. ఈ డ్రై ఫ్రూట్స్ అంటే ఈ జీడిపప్పు బాదం పప్పు వేసాయి, ఇవి 2 కూడా కంప్లీట్గా ఆప్షనేనండి. మీకు కావాలంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు. పెసలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి. ముఖ్యంగా ఈ వేసవిలో చక్కగా మనకి ఒంటికి చలువ చేస్తాయి. అలాగే ప్రోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది పెసల్లో. చూడండి, ఇలాగా పల్లీలు అలాగే జీడిపప్పు బాదం పప్పును కూడా చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఇలాగ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కూడా ఇలాగ సపరేట్ ప్లేట్లోకి తీసేసుకోండి. ఇప్పుడు మనం పెసలు కూడా చక్కగా ఆరిపోయినాయండి, చల్లారిపోయినాయి. అలాగే మీకు కావాలంటే ఈ పల్లీల మీద ఉన్న పొట్టు తీసేసుకోవచ్చు, లేదంటే అలా అయినా గ్రైండ్ చేసేసుకోండి. నేనైతే పొట్టు తీయట్లేదండి, అలాగే గ్రైండ్ చేస్తున్నాను. ఫస్ట్ కంప్లీట్గా చల్లారిన ఈ పెసల్ని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసము ఒక 4-5 యాలకుల పొడి వేసుకుంటున్నాను. ఇలాగ యాలకులు వేసేసుకోండి. చక్కగా ఈ పెసలతో పాటు మనకి మెత్తగా పౌడర్ అయిపోతాయి. కంప్లీట్గా మెత్తటి ఫైన్ పౌడర్ అయితే అవ్వాల్సిన పని లేదండి. అక్కడక్కడ లైట్గా మనకి సన్నగా రవ్వలాగా తగులుతుంది, అలా గ్రైండ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ పెసరపిండిని ఒక గిన్నెలోకి వేసేసుకోండి. నెక్స్ట్ అదే మిక్సీ జార్లోకి పల్లీలు, జీడిపప్పు, ఈ బాదం పప్పును వేయించి పెట్టుకున్నాం కదా, వాటిని వేసేసుకోండి. వీటిని అయితే అక్కడక్కడ కొంచెం పలుకు తగిలే విధంగా గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ కొంచెం చిన్న మనకి లడ్డు తినేటప్పుడు కొంచెం పలుకులు తగులుతూ ఉంటే ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇందులో బెల్లం కానీ పంచదార కానీ ఏమి వేయకూడదని చెప్పాను కదండి. ఇలాగా ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, లోపల గింజలు తీసేసి ఒక 25-30 వరకు అయితే వేసానండి. మీరు తినే టేస్ట్ని బట్టి అంటే స్వీట్నెస్ని బట్టి వేసుకోండి. అలా వేసేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకోండి. చాలా మంచి హెల్దీ రెసిపీ అండి ఇది మాత్రము. మీకు ఇలాగా వద్దు అనుకుంటే కనుక బెల్లంతో అయినా కూడా మిక్సీ పట్టేసుకోవచ్చు. మనం తీసుకున్నది కంప్లీట్గా 2 కప్పులు కదండి, 1 కప్పున్నర వరకు అలాగ బెల్లం తురుము వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి 1-2 స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి కంప్లీట్గా ఆప్షనల్ ఏనండి, జస్ట్ ఫ్లేవర్ కోసం వేస్తున్నాను. మీకు వేయకపోయినా కూడా లడ్డూలు చక్కగా చుట్టేసుకోవచ్చు. ఈ విధంగా ఫస్ట్ ఈ మిశ్రమం మొత్తం కూడా బాగా కలిసే విధంగా చేతితోటి కొంచెం గట్టిగా రబ్ చేస్తూ కలిపేసుకోండి. అంత బాగా కలిసే విధంగా చూసుకోండి. ఇందులో మనము ఇంకెలాంటి వేయాల్సిన పని లేదండి, చక్కగా ఈజీగా లడ్డూలు చుట్టేసుకోవచ్చు. కొంచెం చేతికి నెయ్యి అప్లై చేసుకున్నాను. ఇలాగ నెయ్యి రాసేసుకొని మీకు కావాల్సిన సైజులో వీటిని లడ్డూలాగా చుట్టేసేసుకోండి.
ఇంతేనండి, చాలా సింపుల్. జస్ట్ మీకు ఒక 15 నుంచి 20 నిమిషాల్లో లడ్డూలను అయితే తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచి హెల్దీ రెసిపీ ఇది. తప్పకుండా మీరు ట్రై చేయండి. ఇలా మధ్యలో చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి రాసుకుంటూ ఉండండి. మనకి చేతులకి అతుక్కోకుండా ఈజీగా లడ్డూలాగా చుట్టేసుకోవటమేనండి. ఇవి మీకు బయట పెట్టినా కూడా ఒక 3 వీక్స్ వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయి. తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో మీకు నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి. ఛానల్ని మీరు ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఒకసారి వీడియోస్ చూడండి. నా వీడియోస్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్తో కూడా షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీతో మరలా మీట్ అవుతాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.